ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా మరో మృతదేహం లభ్యమైంది. 33 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. కుళ్ళిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉంది మృతదేహం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలిన 6 మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఆఫీసర్ మనోజ్ కుమార్ అనే వ్యక్తిగా అనుమానించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద, ఎక్స్క్లూజివ్ విజువల్స్. అక్కడ పూర్తిగా ఎందుకంటే పరిస్థితి అక్కడ లోపలికి వెళుతున్న కొద్దీ అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఈ నేపథ్యంలో అక్కడ కంచె వేయడం జరిగింది. అక్కడ ఇనుప కంచె వేసి మెల్లిమెల్లిగా ఆపరేషన్స్ ముందుకు తీసుకువెళ్తున్నారు. అక్కడ మీరు చూస్తే కనుక రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ వాటిని తవ్వుకుంటూ వెళుతున్నారు. ఆ టీబీఎం మిషన్ ని క్లియర్ చేశారు. దాంతోపాటు అక్కడ ఉన్న శిథిలాలని తొలగించుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మరొక మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ప్రాజెక్ట్ ఆఫీసర్ మనోజ్ కుమార్ గా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ మృతదేహానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో, గుర్తించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఇంకొక 6 మృతదేహాలకు సంబంధించి ఏమంటున్నారు? సచిన్, ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే గత నెల 22వ తేదీన ప్రమాదం జరిగితే 16 రోజుల పాటు నిరంతరంగా శ్రమించిన తర్వాత గురుప్రీత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి మృతదేహం బయటికి రావడం జరిగింది మార్చి 9వ తేదీన. ఆ తర్వాత మళ్ళీ మరొక 16 రోజులు శ్రమించిన తర్వాత ఈ రోజు మరొక మృతదేహం అయితే పూర్తిగా గుర్తించడం జరిగింది. దాన్ని పూర్తిగా ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. మృతదేహంని దాదాపుగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అక్కడ తవ్వకాలు మినీ ఇటాచి సాయంతో తవ్వకాలు జరుపుతున్నటువంటి సందర్భంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అక్కడ ఒక మృతదేహం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. పూర్తిగా 32వ రోజు గడుస్తున్నటువంటి నేపథ్యంలో మృతదేహం అంతా కూడా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంగా అక్కడ నుంచి మృతదేహాన్ని కదిపినా అక్కడ నుంచి తీసినా కూడా కొంత మృతదేహం అంతా కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గుర్తించలేనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వైద్యులు కావచ్చు, మిగతా అక్కడ టనెల్ కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఉదయం 10 గంటల ప్రాంతంలో పూర్తిగా ఆ బాడీకి అక్కడ ఉన్నటువంటి మృతదేహానికి సంబంధించి అన్ని రకాల ఆలమాలను పరిశీలించిన తర్వాత అది ఎవరిది అనేది ఒక నిర్ధారణకు రావడం జరిగింది. వైద్య పరీక్షలు కావచ్చు, కొన్ని రకాల పరీక్షలు, అతను వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో మనోజ్ అనేటటువంటి ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి మనోజ్ గా కూడా వారంతా అనుమానం వ్యక్తం చేస్తూ అంచనా వేసినటువంటి పరిస్థితి.